ఒక్కసారి మిగతా కొంతమంది బాధితులైతే ఉన్నారు ఈ సమయంలో వారి బాధని పంచుకునే ప్రయత్నం మాత్రమే. ఎందుకంటే వారి యొక్క కుటుంబ సభ్యులను కోల్పోయారు. వారి జీవితానికి ఇది ఒక తీరని లోటు. మనము ఒక్కొక్క కుటుంబ సభ్యులది ఒక్కొక్క బాధగా మనకు కనిపిస్తుంది. ఆమెకు ముందు అది వచ్చేది తెలుసా, బస్సు ఎక్కించింది 5 గంటలకు బస్సు ఎక్కినమ్మా అన్నది. ఇక ఇట్లా యాక్సిడెంట్ అయింది అంటే తెలిసినాక ఇక నా బిడ్డ ఫోన్ ఎత్తకొచ్చింది. నా బిడ్డ మాట అయిపోయి అనుకున్నమ్మా, నా బిడ్డ మాట అయిపోయింది అనుకున్నప్పా. నేను ఎట్లా చేద్దు తండ్రి. 4 నెలలకి 7 లక్షలు కట్టిన నా బిడ్డ చదువుతుంది, అది చదువుతా అంటున్నది. పెడతా అంటే నేను పెట్టి ఇంత చేసి చూడు, ఈడికి 25 లక్షలు చూడమ్మా. నమ్మనే తల్లి, చదువుతానే కదా చదివిపిస్తా, నా సేదరైన కాడికి అనుకుంటే తల్లి. నువ్వు నడమంతలు ధనం నువ్వు నాకు ఇంత గోస పెడతావంట నేను అనుకోలేను తల్లి. నేను ఎట్లా ఉందు, నేనేం చేతు, మాకు ఇంత దీన్ని ఊకుంటుంటే తల్లి. నాకెత పెట్టిపోతుంది తల్లి. నేను ఎట్లా ముందు తల్లి, నేను ఎట్లా పొద్దు పోగొట్టుకుంది తల్లి. నేను ఏమి రండి. మొన్న ఫ్రైడే రోజు వచ్చింది. 4 ఇయర్స్ నాగ్పూర్లో దూరం ఉంది ఫ్యామిలీకి. ఇప్పుడు దగ్గర ఉండి ఇక్కడనే ఉండని చెప్పి డబ్బులు ఎక్కువైనా సరే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్ 20 lakhs అంటే అఖిల పీజీడిఎం చేస్తుంది ఫస్ట్ ఇయర్. ఇప్పుడు మొన్న 4 months ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్ నారకరంగూడలో మొన్ననే 7 lakhs కట్టినామండి ఫీజు. కష్టపడి చదువుకుంటా అని చెప్పినందుకు మంచిగా చదివిద్దామని చూస్తే పొద్దున్న లేచే వరకు ఇట్లా వచ్చేసింది న్యూస్. ఎవరిని ఇప్పుడు బదలాం చేయాలి చెప్పండి? గవర్నమెంట్ నా రోడ్ని ఎవరు మాకు ఇప్పుడు మా దుఃఖం ఎవరు తీరుస్తారు? ఏమవుతా ఉంటుండే ఆమె అంబిషన్ ఏముండే అసలు? పీజీడిఎం చేసేది దాని రిలేట్ అయిన మంచిగా ఫినాన్స్ దాంట్లో జాబ్ తెచ్చుకుందాం అన్నట్టుండండి తన డ్రీమ్. ఫాదర్ లేరు, తను ఒక్క అన్నయ్య ఉన్నారు. అమ్మ ఒక్కతే చదివిపించింది ఇన్ని రోజులు. 4 years నాగ్పూర్లో ఒక్కతే దూరం పోయి కూడా చదువుకుంది ఇష్ట ప్రకారంగా. తర్వాత ఇక్కడ వచ్చింది. ఎన్ని రోజులు దూరం ఉంటావు, ఎన్ని రోజులు ఫ్యామిలీకి దూరం ఉంటావు అంటే మొన్న జాయిన్ చేసిన 4 months అయింది అంతే. అప్పుడు ఎప్పుడు రాలేదు ఇంటికి. 2 days హాలిడేస్ ఉంటే మొన్న ఫోన్ తీసుకున్నామని చెప్పొచ్చు. పొద్దున్న లేచే వరకు ఈ న్యూస్ వచ్చింది. ఎవరికి చెప్పుకోవాలండి మేము? కొత్త ఫోన్ దివాళీకి తీసుకున్నారు. ఎగ్జామ్స్ అయిపోయినాయి మొన్న ఫ్రైడే రోజు ఈవినింగ్ బస్సు ఎక్కి 10 o'clock అయింది తాండూరుకి వచ్చే వరకు. మండే మార్నింగ్ 5:30కి ఎక్కింది బస్సు. అయిపోయింది. నేను కూడా వచ్చేదాన్ని అండి తనతో పాటు. నిన్న ప్రాజెక్ట్ రివ్యూ ఉన్నందుకు నేను రాలేను, లేకపోతే నేను కూడా బస్సులు ఉండేదాన్ని. క్రమంలోనే జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. వాళ్ళు బస్సులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అందులో కొంతమంది విద్యార్థులు ఉన్నారు. వారు హైదరాబాద్లో చదువుకుంటారు. ఒక్కసారి ఈ సమయంలో వాళ్ళని, ఈ బాధ సమయంలో వారిని ఒక్కసారి అంటే మాట్లాడించలేం, జస్ట్ వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ పాప ఏం చదువుతుంది? ఎంబీఏ చేస్తుంటారు. అఖిల రెడ్డి. రెగ్యులర్గా వెళ్తుందా? లేదండి, సాటర్డే సండే హాలిడే ఉందని వచ్చింది. మొబైల్ కొన్నాము, తీసుకెళ్ళు అంటే వచ్చింది. మొబైల్ తీసుకొని 5 o'clock నేనే పంపించేసా తాండూరు నుంచి. 7 o'clock వరకు ఈ ఇన్సిడెంట్స్ జరిగింది. అప్పటికే నేను చాలాసార్లు కాల్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. మేబీ నిద్రపోయి ఉండొచ్చు, చేస్తుందిలే అనుకున్నా. 8 వరకు దిగి మమ్మీ ఆ క్యాబ్ బుక్ చేసుకున్నా అని చెప్తుండే. 8 అయిపోయిన తర్వాత నాకు ఇక ఆశలు లేవు సార్, చనిపోయింది అనుకున్నా. ఎట్లున్నా చేసేది నా పాప. వెళ్ళేటప్పుడు ఏం మాట్లాడింది మీతో? బాయ్ మమ్మీ, నేను బస్ వచ్చింది ఎక్కినా అన్నది సార్, అంతే. వెళ్ళేటప్పుడు మీతో ఏమైనా చెప్పిందా? కాలేజీకి చెప్పలేదు సార్. నేను ఏదో స్పోర్ట్స్ ఉన్నాయంటే నిన్ననే వెళ్ళాల్సిందమ్మా, మార్నింగ్ ఎందుకు, నిన్ననే వెళ్ళాల్సిందో. లేదు మమ్మీ పోతాను, నేను 8 వరకు అయితే అక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని గ్రౌండ్కి వెళ్ళిపోతా అని చెప్పింది సార్, అంతే. బస్ ఎక్కిన మమ్మీ అంటే రెగ్యులర్గా ఎక్కినట్టు ఎక్కింది, చెప్తా ఉంటుంది, పోతూ ఉంటుంది అనుకున్నాం సార్. ఇట్లా జరుగుతుందని మేము అనుకోలేదు. రోడ్లు బాగలేవు, డ్రింక్ చేసి డ్రైవింగ్లు చేస్తారు. వాళ్ళ నిర్లక్ష్యము వేరే వాళ్ళకి ప్రాణాలు కొన్ని కుటుంబాల ప్రాణాలు కోల్పోయిండ్రు. పెద్ద దిక్కులు, పాపలని, రక్త సంబంధాలని. ఇది మారాలి సార్, వ్యవస్థ మారాలి. రాజకీయం కూడా బాగలేదు. వాళ్ళ కడుపు నింపుకోవడానికి వస్తున్నారు కానీ మనకి ఎలాంటి మంచి పనులు చేయడానికి రావట్లేదు. ప్రభుత్వం మారాలి, ముందు రోడ్లు మంచిగా ఉండాలి,
డ్రైవింగ్ టెస్టులు చేయాలి సార్, అలాంటి వాళ్ళని ఆపాలి. మాకు లారీలు వస్తుంటేనే భయం వేస్తుంది. ఈరోజు అలాంటి పరిస్థితి మా కుటుంబానికి ఏర్పడింది. ఇది ఎవరు తీర్చలేని లోటు. ఇలాంటివి ముందు ముందు ఏ ఫ్యామిలీకి జరగకూడదని మేము కోరుకుంటున్నాం సార్. ఎంబీఏ చదువుతుంది అంటున్నారు, ఏం అవుతానని చెప్పింది మీకు? భవిష్యత్తులో ఏం చేద్దామన్నారు సార్? అగ్రికల్చర్ బీఎస్సీ చేసింది, దాంట్లోనే మేనేజ్మెంట్లో ఏదో కోర్సు చేస్తుంది. మంచిగా ఉంటుందమ్మా, 100% దీంట్లో ప్లేస్మెంట్స్ ఉన్నాయి, జాబ్ కంపల్సరీ వస్తుందని చెప్పింది. 2 years కదా అని ఫాదర్స్ లేరు సార్ మాకు. మా హస్బెండ్ లేడు, వాళ్ళకు నాన్న లేడు. వాళ్ళ మమ్మీ నేను ఇద్దరం కలిసి 7 lakhs కట్టాము. ఇప్పటికే 3 months అయ్యింది. ఇంకొక సంవత్సరం అయితే ఈరోజు పాపను కోల్పోయాం సార్. రెగ్యులర్గా వీకెండ్ వస్తుంటారా ఇటు? లేదు సార్, పండగకి కూడా రాలేదు. మమ్మీ వర్క్ ఎక్కువ ఉంది, అక్కడికి వచ్చిన వర్క్ చేసుకోవడమే, ఇక్కడే ఉండి చేసుకుంటాను. పండగకి కూడా రాలేదు సార్, దీపావళికి, దసరాకి వచ్చిపోయింది అంతే. ఇది పరిస్థితి. ఒక్కొక్కరిది ఒక్కొక్క విషాద గాథగా చెప్పుకోవచ్చు. తన మొబైల్ కొని తన కూతురికి ఇచ్చేందుకు వీకెండ్ కావడంతో కుటుంబ సభ్యులను కలిసేందుకు వచ్చింది. సో తీసుకొని తెల్లవారుజామున 5 గంటలకు బయలుదేరింది. ఈ ప్రమాదంలో చెందడంతో అతని ఓ కాలేజీలో జాయిన్ అయింది. సో రెగ్యులర్గా అప్పుడప్పుడు పండుగలకు వస్తుండే. నిన్న దివాళీకి గిఫ్ట్, మొబైల్ గిఫ్ట్ కొనిచ్చింది. ఆ తల్లి గిఫ్ట్ ఇద్దామని చెప్పి పిలిచింది కాలేజీ నుంచి. ఫ్రైడే రోజు వచ్చింది, సాటర్డే సండే కుటుంబంతో సరదాగా తల్లితో పాటుగా వారి కుటుంబ సభ్యులతో బంధువులతో గడిపినటువంటి అఖిలారెడ్డి ఈరోజు ఆ తల్లిదండ్రులను, ఆ తల్లిని వదిలేసి ఒంటరిని చేసి వెళ్ళిపోయింది. ప్రమాదం అఖిలారెడ్డిని బలి తీసుకుంది. ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగంకి నా పాప వెళుతుంది అనుకున్నాం, కానీ ఈరోజు ఒక విషాదం మిగిల్చింది. మా అందరినీ వదిలి అఖిలారెడ్డి వెళ్ళిపోయింది అంటూ కూడా ఆ కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. లక్షల రూపాయలు ఫీజులు కట్టి మా కూతురిని ప్రయోజకురాలను చేయాలనుకున్నాం, ఉన్నత చదువులు చదివించాలనుకున్నాం, ఆమెకు ఒక గొప్ప జీవితాన్ని అందించాలనుకున్నాం, కానీ ఈరోజు ప్రమాదం నా కూతురిని బలి తీసుకుంది అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఉదయం తెల్లవారుజామున మరికొద్ది గంటల్లో కాలేజీకి వెళ్తుండే, కానీ ఈ ప్రమాదం నా కూతురిని బలి తీసుకుంది అంటూ కూడా అఖిలారెడ్డి కుటుంబ సభ్యులు రోధిస్తున్న పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి వారిని కూడా కంటతడి పెట్టిస్తుంది. హృదయ విదారక దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. మరికొంతమంది బాధితులు కూడా మార్చురి వద్ద రోదనలు, ఆర్తనాదాలు కనిపిస్తున్నాయి.